నేను స్టూడెంట్స్ కి నేర్పిస్తుంటాను కదా. ఆ, కాబట్టి మీతో నేను మాట్లాడినటువంటిది ప్లస్ మీ చార్ట్ నా స్టూడెంట్స్ కి షేర్ చేస్తాను. సరే సార్. అయితే అదేంటంటే మీ అబ్బాయి పేరు కానీ అవేమి బయట కనబడవు. సార్ కనబడకుండా జస్ట్ యూట్యూబ్ లో మా స్టూడెంట్స్ పర్పస్ కోసం పెట్టుకుంటాను. మీకు ఓకే కదా? సరే, పేరు లేకుండా అయితే ఓకే. ఏంటి సార్, అర్థం కాలేదు. ఆ పేరు ఏం ఉండదండి. ఓకే సార్. మనం మాట్లాడిన కాన్వర్సేషన్ అంతా యూట్యూబ్ లో పెట్టి పేరు లేకుండా మా స్టూడెంట్స్ కి కేస్ స్టడీ కోసం. అది అంటే కేసు ఇప్పుడు శుక్రదశ వచ్చినా ఎందుకు యోగించలేదు, మీ అబ్బాయికి నేను చెప్పినట్టు చేయండి, ఖచ్చితంగా యోగిస్తుంది. ఓకేనా? ఓకే. ఓకే సార్. రైట్ అండి. అమ్మవారిని ప్రసిద్ధి చేస్తాం. జ్యేష్ఠ 1వ పాదం వృశ్చిక రాశిలో జన్మించాడు మీ అబ్బాయి. ఓకే. అయితే శుక్ర మహాదశ నడుస్తుంది. ఒక్కసారి మీరు మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకోండి ఒకసారి. తెలుసుకున్నాను సార్. ఈ అబ్బాయికి ఏంటంటేనండి మెయిన్ గా ఇప్పుడు 91 లో పుట్టారంటే సరిగ్గా ఇప్పుడు 34 ఇయర్స్ కదా. అవును సార్. అబ్బాయి మాత్రం మంచి ఇంటెలిజెంట్ ఏనండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. సార్ కాకపోతే ఫైనాన్షియల్ ఎదుగుదల లేదు ఇంకా అబ్బాయికి అవును సార్. కదండి. ఎందుకు అలాగవుతుంది ఏమిటి? ధనాధిపతి అయినటువంటి గురువు చూస్తేనేమో చూడడానికి ఎగ్జాల్టెడ్ ఉన్నాడు కదా అనిపిస్తుంది. అవును సార్. గురువు దృష్టి కూడా ఉంది కదా అనిపిస్తుంది. కానీ గురువు ఏదైతే రాశుల్లో ఉన్నాడో ఆ రాశి నాథుడు నీచబడ్డాడు. అందుకని ఈయనకి ఇంకా సెటిల్మెంట్ లేదు. అంటే ఎట్లాగా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ లేదు, వివాహ సంబంధించింది కూడా సరిగ్గా లేదు. అవును సార్. ఇంకా వివాహం కూడా అవ్వలేదు. అవును సార్. వివాహం అవ్వలేదు. ధనపరంగాను ఎక్కడ ఏ సంపాదన సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నాడు అబ్బాయి. అవును సార్. అవును. దీనికి ఏంటండి, ఏం చేయాలి? ఎందుకంటే చూడడానికి ధనాధిపతి ఎగ్జాల్టెడ్, ఇది లేకపోవడం ఏంటి అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ చంద్రుడి యొక్క ప్రభావం పడింది ఇక్కడ. అది కాకుండా నడుస్తున్న మహాదశ శుక్ర మహాదశ నడుస్తుంది. ఓకే. శుక్రుడు చూడడానికి శుక్రదశ అండి ఏంటిది అనిపిస్తుంటది. ఇక్కడ ఏంటంటే శుక్రుడు కేతువుతో ఉన్నాడండి. పంచమ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు కేతువుతో ఉన్నాడో ఇక్కడ ఈ యొక్క గ్రోత్ ను ఆపుతున్నాడు. అందుకని మీరు ఏం చేయాలంటే నవగ్రహాల్లో ముఖ్యంగా చంద్ర శుక్ర కేతు అంటే బొబ్బర్లు, బియ్యము, ఉలవలు, బియ్యము, ఉలవలు ఈ మూడింటిని దానంగా ఇవ్వండి. బియ్యము, ఉలవలు. ఇక్కడ ఏమవుతుందంటే ఖర్చు పెట్టడమే అవుతుంది కానీ సంపాదన లేదు ఈ అబ్బాయికి. సెటిల్మెంట్ లేదు, అసలు లేనే లేదు. అసలు సెటిల్మెంట్ లేక అలాగా ఆగిపోయినట్టుగా ఉంది ఈయన లైఫ్, స్ట్రక్ అయిపోయినట్టుగా. ఏదో పొద్దున్న లేస్తున్నాడు, ఏదో అలా అయిపోతుంది, నైట్ అయిపోతుంది, మళ్ళీ పడుకుపోతుంది అంతే. అంతకు మించి ఏమీ లేదు. అలాంటి తెలివితేటలు లేవా అంటే జాతరకు మంచి తెలివితేటలు ఉన్నాయి, మంచివాడే అబ్బాయి. అదేనండి చెప్తాను. ఈ 3 రకాల దానాలు ఇవ్వండి. ఎప్పుడు నేను మంగళవారము, సోమవారం, శుక్రవారం రోజు ఇవ్వండి. ఇస్తూ అబ్బాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అవునండి మంగళవారము, సోమవారము, శుక్రవారం అండి. మంగళవారం ఉలవలు, సోమవారం నాడేమో బియ్యం అండి. సోమవారం బియ్యము, శుక్రవారం బొబ్బర్లు. నేను మీకు ఇది దానం పంపిస్తానని, మీకు ఎలాగా ఏంటనేది మీకు వాట్సాప్ లో వస్తుంది. డోంట్ వరీ, టెన్షన్ ఏం అక్కర్లేదు దానికి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ అబ్బాయికి శుక్రదశ 2035 వరకు ఉందండి. సో 2035 వరకు ఉన్నటువంటి శుక్ర మహాదశ కొంచెం ఈ వివాహం విషయంలో కానీ ఈ కెరీర్ విషయంలో కానీ సపోర్టివ్ గా ఉండట్లేదు. అర్థమేనండి, అది మెయిన్ కారణం. కాబట్టి మీరేం చేయాలంటే ఈ దానాలు ఇవ్వాలి. ఏదో అడుగుతున్నారు, అడగండి. అంటే ఈ దానాలు అంటే బయట ఎవరికైనా ఇవ్వాలి సార్? పురోహితులకి ఇవ్వచ్చండి. పురోహితులుగా టెంపుల్లో ఉండే పురోహితులకి ఇవ్వచ్చు. అది ఇప్పుడు ఈ అసలు కుంభలగ్నం కదా సార్? ఏమంటే అర్థం కాలేదు. అదే అబ్బాయిది కుంభలగ్నం కదా? కుంభలగ్నమే కదండి, ఇప్పటిదాకా చెప్పింది అదే కదా మీకు. అదే కుంభలగ్నం, మరి యోగకారకుడు శుక్రుడు. అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు యోగకారకుడే కానీ అక్కడ యోగాన్ని ఇవ్వట్లేదు. అదే సార్. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, శుక్రుడు చతుర్థ భాగ్యాధిపతి కదండి, కోణంలో ఉన్నాడు, ఇంక విపరీతంగా యోగించేస్తాడు అనుకుంటాం. కానీ ఇక్కడ ఉన్న కండిషన్ వేరు. 2015లో స్టార్ట్ అయింది అబ్బాయికి శుక్రదశ. సో ఎప్పుడైతే 2015లో స్టార్ట్ అయిందో 2015 నుంచి ఏమీ లేదండి అబ్బాయికి. 10 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్నాడు అబ్బాయి. అర్థమైందండి? సో అందుకని ఇక్కడ శుక్రుడు చూడడానికి అక్కడ ఉన్న
ఇక్కడ సార్. ఏమైపోయిందంటే ఈ ధనాధిపతి ఉన్న రాష్ట్రాధిపతి నీచబడ్డము, శుక్రుడు కేతువుతో ఉన్నాడు. క్లోజ్ కంజంక్షన్ అంటారు దీన్ని. ఇక్కడ ఓకే. ఏంటంటే శుక్రుడు యోగకారకుడు కదా, ధనం ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే ఆయన కనెక్ట్ అయిన గ్రహం బాలేదండి. వాళ్ళు అదే అండి. అలా ఎప్పుడైతే బాలేదో ఏం భయపడాల్సిన పని ఏం లేదు. దానికి చిన్నగా మీరు చేసుకునే రెమెడీస్ ఉమ్, అంటే దానికి ఏమి వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ నేను చెప్పిన దానము మంత్రం చేయమనండి అబ్బాయిని. ఎందుకంటే ఎలా ఉంటాడంటే ఈ టైంలో దేని మీద ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉంటాడు అబ్బాయి. ఉమ్, ఉమ్, వైరాగ్యంగాను ఏం చేస్తాంలే అవును అలాగా అలా గడిపేస్తుంటాడు లైఫ్. అవును సార్, ఏంటి కరెక్ట్. అసలు ఇప్పుడు ఎలా ఉండాలి, ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఏదైనా పరిగెట్టినట్టుగా ఉండాలి, ఈయనేంటి ఇలా అంతా దేని మీద ఇంట్రెస్ట్ అయినట్టుగా ఉంటున్నాడు ఏంటి అనిపిస్తుంటది. అవును. ఆ దానికి కారణం ఏంటంటే ఆ గ్రహాల యొక్క ప్రభావం అలా పడింది అబ్బాయి మీద. సార్. అది మెయిన్. అయితే ఈ అబ్బాయికి ఓన్ గా ఏదైనా చేసుకున్నా కూడా నడుస్తుందండి, జాబ్ అనే కాకుండా. ఎందుకంటే జాబ్ యోగం బలంగా లేదు కదా. ఉమ్, సొంతంగా చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు సొంతంగా అంటే ఆయన ఏదైనా సర్వీసెస్ ఇచ్చాయి. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా నేర్పడం ఉంటాయి సరే, ట్రైనింగ్ ఇవ్వడం, ఉమ్, లేకపోతే ఏదైనా సర్వీసెస్ ఏదైనా ఒక సర్వీసెస్ చేసుకోవడం, ఉమ్, అలాంటివి. అంటే ఎవరికైనా నేర్పడం బాగుంటదండి. అంటే ఆన్లైన్ లో నేర్పేవని ఉంటాయి చూసారా, అవును అలాంటివి చేసుకోవచ్చు. ఎందుకంటే శుక్రుడు ఇక్కడ భాగ్యాధిపతి అయిపోయాడు కదా, అవును ఉద్యోగం సార్. చెయ్యనివ్వడు. ఉమ్, ఇంకోటి ఏంటంటే దశమంలో నీచబడ్డ చంద్రుడు, ఉమ్, వీటి వల్ల. ఇంకోటి ఏంటి, ఎడ్యుకేషన్ లో కూడా కొంత డిస్టర్బ్ అయ్యాడు అబ్బాయి. అవును సార్. డిస్టర్బ్ అయ్యి కంప్లీట్ అయింది అది మొత్తం మీద. ఉమ్, అయితే ఒకటి గృహయోగం మళ్ళీ బానే ఉంటదండి అబ్బాయికి. గృహము వాహన యోగాలు ఉన్నాయి జాతకంలో, అవును సార్. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఉమ్, కొంచెం మీరు కూడా ఏంటంటే మీ లైఫ్ లో మీరు కూడా బాగా అప్ అండ్ డౌన్స్ చూసారండి. అవును సార్. అంటే ఏంటంటే కొన్ని విషయాల్లో స్ట్రక్ అయినట్టు అయ్యారు లైఫ్ లో. 9వ అవును అధిపతి కదా శుక్రుడు, ఇక్కడ కేతుతో ఉన్నాడు కదా. అవును మళ్ళీ మీ ఇద్దరిలో అంటే మీరు మీ మిసెస్ లో, మీ మిసెస్ బాగా స్ట్రాంగ్ మీకంటే కూడా. అవును. చాలా విషయాల్లో ముక్సూటిగా ఉండడం కానీ ఉమ్, అలా ఉంది. అయితే ఇక్కడ ఇతనికి నడుస్తున్న మహాదశే మెయిన్ గా కెరియర్ లో సెటిల్ అవ్వనివ్వకుండా చేస్తుంది. అవును సార్. సో దీనికి నేను మీకు మంత్రము దానము పంపిస్తాను, సార్. అవి చేసుకోండి. ఈ సార్. అబ్బాయికి లక్కీ నెంబర్స్, లక్కీ కలర్స్ అని ఉంటాయి కదా, అవును సార్. ఆ రకంగా చూసుకుంటే ఈ అబ్బాయి పుట్టింది 29వ తేదీ కాబట్టి అవును సార్. ఆ ఇక్కడ ఉండేటువంటి గ్రహాలను కనుక చూసుకుంటే 1వ నెంబర్ లక్కీ నెంబర్ అవుతుందండి అబ్బాయికి. ఓకే సార్. 1 నెంబర్ లక్కీ నెంబర్ అవుతుంది. లక్కీ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అవుతుంది. ఆరెంజ్. ఇంకోటి ఈ అబ్బాయిని పిలవడం ఎక్కువగా ఇదే పేరుతో పిలుస్తారా, అంటే నారాయణ చిన్న అని పిలుస్తారా? చిన్న అంటాం సార్. అంటే అలా కాదు, అఫీషియల్ గా ఏమని పిలుస్తారు, ఇంట్లో పిలిచే ముద్దు పేరు కాదు. అఫీషియల్ గా వాళ్ళు లక్ష్మీనారాయణ అంటారు. ఓకే రైట్. లక్ష్మీనారాయణ అనే పేరుకి ఏంటంటే ఈ అబ్బాయికి ఎప్పుడైనా సరే ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు, అంటే ఈ అబ్బాయి ఓన్ గా ఉన్న రెంటల్ హౌస్ అయినా కూడా ఈ అబ్బాయికి ఉత్తరము, తూర్పు లేదా పడమర ఈ ఫేసింగ్స్ బాగా కలిసి వస్తాయండి. ఉత్తరము, తూర్పు, లేదా పడమర పడమర. ఫేసింగ్ ఓకే సార్. ఇవి బ్రహ్మాండంగా కలిసి వస్తాయి అబ్బాయికి. ఉమ్, ఓకే. అండ్ అలాగే ఫారెన్ ఫ్రెండ్స్ బాగా పెరుగుతారు ఈ అబ్బాయికి, బయట ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఉండరు కానీ తర్వాత అంటే రవిదశ వచ్చిన తర్వాత నుంచి. ఎందుకంటే శుక్రదశ వరకు అంతంత మాత్రంగా నడుస్తుందండి. అంటే 2035 వరకు ఉంది. 2015 లో స్టార్ట్ అయింది. 20 years ఆఫ్ శుక్రదశ 50% ఇప్పటికి అయిపోయింది దశ. అది ఇంకా 10 years. ఇంకా 10 years ఉంది. కాకపోతే ఏం కాదు, మీరేంటంటే మెయిన్ గా ఇంకా 10 years ఉంది కదా అనుకోకండి. ఒకటే పెట్టుకోండి నమ్మకం, అమ్మవారిని మించినటువంటిది ఏమీ లేదు. అమ్మవారి కను సైగా కేవలం కంటి చూపు పడితే అలా ఉన్నది కూడా మొత్తం మారిపోద్ది. కాబట్టి ఏమీ లేదు, సింపుల్ నేను చెప్పిన మంత్రం చేయమనండి. అంతకంటే మీరు ఏమీ పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు అక్కడ. హ్యాపీగా కెరియర్ సెట్ అవడానికి ఒక మంత్రం ఇస్తారు లలిత నామాల్లోది. మంత్రం అంటే ఏం లేదు, మంత్రం అంటే నామాల్లోదే ఒకటి, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అని. అదే అంటే నాకు పంపిస్తారా సార్? అయ్యో నేను మీకు పంపిస్తానండి, భలేవారు. మీకు ఇలా చెప్తే ఎక్కడ గుర్తుంటది. అదే మీకు ఖచ్చితంగా పంపిస్తాను, అందులో ఎటువంటి సందేహం లేదు. సార్. అది చేసుకోమనంటే. అంటే ఏమైపోయిందంటే అబ్బాయికి అన్ని కూడా స్లో అయిపోయింది లైఫ్ లో. లగ్నాధిపతి 12లో వక్రించి పడ్డాడు కదా, దానివల్ల ఏమైపోయిందంటే సెటిల్మెంట్ స్లో, వివాహం స్లో, ఫైనాన్స్ సంపాదించడం ఏమీ లేకుండా. అసలు బాధ చాలా. మీకు ఏంటంటే తండ్రిగా మీకు చాలా బాధేస్తుంటది, ఏమిటి ఎదిగిన పిల్లడు ఇంకా సెటిల్ అవ్వలేదు ఏంటా అని. కాబట్టి ఏం టెన్షన్ పడకండి. ఎందుకు అంటే లగ్నంలో అంటే జన్మజాతకంలో సక్సెస్ అవుతాడు
ఒకవేళ ఉమ్, మధ్యలో లైఫ్ లో ఇలా అయినా ఫైనల్ గా 100% సక్సెస్ అవుతాడు అనేటువంటి యోగం ఉంది జాతకంలో. సార్. ఇప్పుడు అసలు లగ్నమే యాక్సెప్ట్ చేయట్లేదు అనుకోండి సక్సెస్ ని, ఇంకా ఉమ్, మనం ఎంత రెమెడీలు చేసినా ఏం ప్లాన్ చేసినా అది ఇంకా కర్మ అక్కడ ఇంకా ముందుకు వెళ్ళనివ్వదు. ఇక్కడ అవును ఏంటంటే సార్. ఎంతో కొంత జాతకం సపోర్టివ్ గా ఉంది. ఉమ్, కాకపోతే ఏంటంటే గురు బలం ఉంది కదా, 6లో అవును గురువు 2వ స్థానాన్ని చూస్తున్నాడు, కాకపోతే అవును నీచబడ్డ చంద్రుడిని కూడా చూస్తున్నాడు. అవును అట్లా ఇదేంటంటే మీకు కూడా ఎప్పుడైతే ఈ భాగ్యాధిపతి శుక్రుడు కేతువుతో ఉన్నాడో భక్తి ఉమ్, మార్గము, ఆస్ట్రాలజీ, వాస్తు ఇలాంటివి నేర్చుకోవడం కూడా జరుగుతుంది మీరు తండ్రిగా. ఆహా, అర్థమైందండి? కొంచెం వాటి అవును మీద ప్రావీణ్యత ఉంటది మీకు కూడా. ఉంది సార్. అదే ఆ అదే, ఎందుకంటే కొద్దిగా. అకల్ట్ రిలేటెడ్ కారకుడితో కనెక్ట్ అయ్యాడు కదండి భాగ్యాధిపతి. సార్ కేతు సార్. అకల్ట్ రిలేటెడ్ కారకుడు కదా, మ్యాజికల్ ప్లానెట్ అంటారు కదా. అదిగాక ఆ, బుధరాశిలో ఉన్నాడు కదా శుక్రుడు వెళ్ళి. అవును సార్. సో దానివల్ల ఏంటంటే ఉమ్, ఖచ్చితంగా అక్కడ ఆ విద్యను ఇస్తాడు, అమ్మవారి ఆరాధన, విద్య, సార్. అవన్నీ ఇస్తాడు. కాకపోతే ఉమ్, ఏంటంటే మీరు కూడా అన్ని తెలిసి కూడా ఎక్కడో స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంది పరిస్థితి. అవును సార్. అదొకటి. ఉమ్, అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఆ ఒక్క నిమిషం ఆగండి. ఆ, ఈ అబ్బాయికి ఇంకోటి ఏదైనా డిజైర్స్ ఉంటాయి కదా. ఉమ్, డిజైర్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ అబ్బాయి జాతకరీత్యా నవగ్రహాల్లో ముఖ్యంగా ఆ, కుజులు ఉంటారు కదా. కూర్చుంది. కుజ చంద్ర గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని ఓకే. అదే ఆలయంలో ఉన్న స్వామివారికి అమ్మవారికి కనుక 3 ప్రదక్షిణాలు కనుక చేసుకున్నట్లయితే ఉమ్, ఏదైతే అబ్బాయి డిజైర్ అనుకుంటాడో ఆ డిజైర్ నెరవేరుతుంది. ఓకే. ఆ, ఓకే సార్. ఇంకోటి ఏంటంటే ఆ మళ్ళీ వీళ్ళ సిబ్లింగ్స్ కి బాగానే ఉంటదండి వాళ్ళ లైఫ్. ఉహుహు. ఇతని సిబ్లింగ్స్ ఉంటారు కదా, సార్ అంటే వాళ్ళకి అంటే తోబుట్టు వరుస వాళ్ళు ఉంటారు చూసారా. ఆ, సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు. అవునవునండి. వాళ్ళకి బాగానే ఉంటుంది, మళ్ళీ ఈయనంత ఇబ్బంది ఉండదు. సార్. అర్థమైందండి? కాకపోతే వాళ్ళకి కొంచెం మ్యారేజ్ సంబంధించిన విషయంలో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటాయి. ఉమ్, బట్ ఈయనంత ఇబ్బంది పడట్లేదండి వాళ్ళు. అవును సార్. వాళ్ళు బాగానే సెటిల్ అయిపోతున్నారు. ఓకే. ఆ, సో నో ఉమ్, నీడ్ టు వరీ. అయితే సార్. ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ అబ్బాయికి ఎప్పుడైతే సంతానం కలుగుతుందో వివాహం అయ్యి ఓకే. దాని నుంచి లైఫ్ అనేటువంటిది ఒక మంచి టర్న్ తీసుకుంటది. ఆ, అయితే ఈ అబ్బాయికి వచ్చే అమ్మాయి గైడింగ్ నేచర్ ఉంటుంది, కొంచెం మానసిక స్ట్రెస్ ఎక్కువ పడే అమ్మాయి ఉంటుంది, మొండితనం ఉన్న అమ్మాయి వస్తుంది. ఓకే. ఈ అబ్బాయికి ఎప్పటి నుంచి బలం ఉంది వివాహానికి అంటే నెక్స్ట్ ఇయర్ మే నుంచి బలం ఉందండి. నేను వివాహం కుదరడానికి కూడా మంత్రం పంపిస్తాను. సార్. ఎలా అయితే జాబుకు పంపిస్తానో అలా పంపిస్తాను. నెక్స్ట్ ఇయర్ మే నుంచి బలం ఉంది. సార్. అలాగే మరొక విషయం ఏంటంటే సార్. సంతానం కలిగిన తర్వాత అమ్మవారి అనుగ్రహంతో సంతానం కలిగి అక్కడి నుంచి తన లైఫ్ మారుతుంది. కాకపోతే ఈయన మెడలో చిన్న లక్ష్మీ గణపతి లాకెట్ ఒకటి వేయండి. సార్ లక్ష్మీ గణపతి లాక్. లక్ష్మీ గణపతి లాకెట్ ఒకటి కనుక వేయగలిగితే బాగుంటుంది. ఇతను సార్. పుట్టింది జ్యేష్ఠ నక్షత్రం కదా. అవును సార్. సో జ్యేష్ఠ అంటే బుధ మహర్దశ. బుధ మహర్దశ స్టార్టింగ్ లో పుట్టాడండి. అవును సార్. ఆ సో బుధ మహర్దశ విషయం కనుక చూసుకుంటే బుధ మహర్దశ కూడా కొంత ఆటంకాలుగా వెళ్ళింది చదువుకునేటప్పుడు కూడా. అవును. ఎందుకంటే బుధుడు 3లో ఉన్నాడు, బుధ రాశిలో కేతు ఉన్నాడు కదా. అవును. ఇక దాని తర్వాత బుధుడు తర్వాత కేతువులో కూడా, అంటే బుధుడు తర్వాత కేతు దశ వచ్చింది కదా. అవును సార్. కేతు దశ కూడా అంతంత మాత్రంగా వెళ్ళింది. శుక్రుడు వచ్చాక పూర్తిగా డౌన్ అయిపోయింది లైఫ్ అనేది. అంటే యాక్చువల్గా ఇంతవరకు కూడా అంత. అవునండి, ఎందుకంటే 24వ ఏట నుంచి పూర్తిగా డౌన్ అయిపోయింది. అవును. ఏదో కేతు దశ అయిపోతుంది, శుక్ర దశ వస్తుంది, ఏదో ఒక వెలుగు వెలుగుతాడనే ఎదురు చూశారు మీరు యాక్చువల్ గా. అవును సార్. అవును కరెక్ట్. ఒక వెలుగు ఏముంది శుక్ర దశ వస్తుంది అని. బట్ అదంతా తారుమారైంది. ఒక్క సెకండ్ అండి. హలో. సార్. ఈ జాతకుడికి ఏంటంటేనండి సార్. బయట కంట్రీస్ కి వెళ్ళకూడదు యాక్చువల్గా ఈ జాతకుడు. వెళ్తే అక్కడ ఇబ్బంది పడుతుంటాడు. ఇప్పుడు మీరేంటంటే ఈ అబ్బాయి బయటికి పంపించి అనవసరంగా మీరు ప్రతి నెల పంపించడం అవుతుండదు ఒకవేళ బయటికి పంపిస్తే కనుక. అవునండి. అవును. అర్థమైందండి? ఆయన మీకు యాక్చువల్గా ఏంటి, పిల్లలు ఎక్కడికైనా బయటికి వెళ్ళారు చదివారు అంటే చదివిన తర్వాత ఉద్యోగం తెచ్చుకొని మనకు పంపిస్తారు. కానీ ఈ కేసు విదేశాలకు వెళ్ళకూడదు, వెళ్తే ఇబ్బంది పడతారు. బికాస్ ఆఫ్ 12వ స్థానంలో ఉండే శని వక్రించాడు కదా. వక్రించినప్పుడు ఏంటంటే అది మంచి ఫలితం ఇవ్వదండి. అది రాహు వైపు వెళ్తుంది. కాకపోతే ఏమవుతుందంటే వెళ్ళి ఏదో అక్కడ ఊరికి ఖర్చు పెట్టుకోవడం తప్పితే అక్కడ నుంచి సంపాదించడం ఉండదు. ఇంకా లేదండి మరి బయట కంట్రీస్ పంపిద్దాము, అక్కడే సెటిల్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎలాగా అంటే హనుమాన్ చాలీసా డైలీ 2 times చదవమని చెప్పండి.
ఓకే. చదివితే కొంత బాగుంటది. ఇంకోటి ఏంటంటే జాతకుడిది కూడా బయట దేశాలకు వెళ్ళే జాతకం కాదండి. ఒకవేళ వెళ్ళినా వేస్ట్ అయిపోతుంది టైం. ఓకే. అయితే నేను ఇదే రమ్మనే చెప్తున్నాను సార్. ఆయన వచ్చేస్తాను. ఏమండి? సో అదే ఆయన్ని తిరిగి వచ్చేయమని చెప్తాను సార్. మీరు చెప్తున్నారు వచ్చేయమని? అవునవును. ఓకే. అదే. ఎందుకంటే ఈ జాతకుడికి యోగించట్లేదండి అక్కడ. విదేశాల్లో యోగించే యోగాలు వేరే ఉంటాయి. విదేశాలకు వెళ్ళి స్ట్రక్ అయిపోయే యోగాలు వేరే ఉంటాయి. ఇక్కడ రకరకాలు ఉంటుందండి. కొంతమంది విదేశాలకు వెళ్ళి సక్సెస్ అవుతారు, బ్రహ్మాండంగా సంపాదిస్తారు. కొంతమంది అక్కడికి వెళ్ళి ఖర్చు పెట్టుకుంటారు. అలా ఇక్కడ ఏంటంటే భాగ్యం అంటే దూరస్థానం కదండి. దూర ప్రాంతాలకు వెళ్తే ఏమవుతుంది, కేతు కనెక్ట్ అయ్యాడు. కేతు కనెక్ట్ అయ్యాడంటే ఆయన అనవసరంగా ఇబ్బంది పడతాడని అర్థం. అది కాకుండా కొన్ని 12వ అధిపతి 12లో ఉన్నా వేరే విషయం. 12వ అధిపతి ఏమయ్యాడు, వక్రించాడు మళ్ళీ again. సో అదంతా అంటే యాక్చువల్గా అది కాదు అక్కడ స్టోరీ జరగాల్సింది. అక్కడ ఇబ్బంది పడవలసిన స్టోరీలోకి మీ అబ్బాయి ఎంటర్ అయ్యాడు, అంతే, ఏం లేదు అక్కడ. అది. సో నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ఏంటంటే నేను చెప్పినట్టు చేయండి. ఓన్ గా ఏదైనా చేసుకోగలడా, ఇక్కడికి వచ్చాను ట్రై చేయమండి. లేదు నేను యుఎస్ లోనే ఉంటాను అంటే డైలీ 2 times హనుమాన్ చాలీసా చదువుకుంటూ నేను చెప్పిన మంత్రం చేస్తూ ఓన్ గా అక్కడ నుంచి ఏదైనా ఆన్లైన్ లో ఏమైనా ట్రై చేయగలరా అని చూడమనండి. ఎందుకంటే లగ్నంలో ఒక చిన్న హోప్ ఏంటంటే లగ్నాధిపతి 12లో ఉంటూ వక్రించడం ఏదైనా ఓన్ గా చేసుకోగలడు అని ఒక చిన్న హోప్ ఇస్తుంది లాభస్థానంలోకి వెళ్తున్నందుకు. లేకపోతే అది కూడా ఉండదు ఇంకా. సరే సార్. అట్లా అనమాట నేను అనేది. అర్థమైందా అండి? అర్థమైంది. అది అయితే ఇప్పుడు కాబట్టి ఏంటంటే కొంచెం వివాహం చేసేటప్పుడు కూడా అమ్మాయికి అబ్బాయికి అంటే వాళ్ళకి ఎలా ఉంది ఏంటని చూసుకొని చేయాలి. కొంచెం నన్ను అడిగితే ఆ పొంతన ఒకటి, నన్ను అడిగితే ఇంకోటి, అర్క వివాహం ఖచ్చితంగా చేయించాలి ఈ జాతకుడికి. అంటే జిల్లేడు మొక్కకి చేస్తారు. అర్క వివాహం చేయించాలి, చేయిస్తే మంచిది. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే లక్కీ నెంబర్ అయితే 1 అని చెప్పాను కదా. అవును సార్. 1 నెంబర్ లక్కీ నెంబర్, ఆరెంజ్ కలర్ లక్కీ కలర్ అవుతుంది. లక్కీ డేస్ వచ్చేసి ఆదివారం అవుతుంది. ఆదివారం అవుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే సిబ్లింగ్స్ గురించి మాట్లాడుకున్నాము. తండ్రి, తల్లి, తాతగారి విషయం కూడా బానే ఉంది చెప్పాలంటే. మిగతా అంతా బానే ఉంది. ఒక్క అబ్బాయేనండి బాగా ఇబ్బంది పడుతున్నాడు మొత్తం ఫ్యామిలీలో కదండి. అవునండి. అవును. ఒక్క అబ్బాయి సెటిల్మెంట్ లేక వివాహంలోకి ఇబ్బంది పడుతున్నాడు. మిగతా రిలేషన్స్ అన్ని బానే ఉన్నాయి. బ్రదరు అంటే సిబ్లింగ్స్, మీరు, తల్లి గారు, పాప, అందరూ ఇది బానే ఉంది. ఇది ఒక్కటి చెయ్యండి. కొంచెం అబ్బాయిని చదవమని చెప్పండి. నేను చెప్పిన మంత్రము చదివితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడండి అబ్బాయి. సరే సార్. ఓకేనా? ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయా? మీరు మ్యారేజ్ అలాగే నెక్స్ట్ ఇయర్ మే అన్నారు కదా. నెక్స్ట్ ఇయర్ మే నుంచి ఉందండి బలము మ్యారేజ్ అనేటువంటిది, ఇప్పుడు లేదు. ఇంకా అదే ఇంకా ఉద్యోగం అయితే ఇంకా ఇక్కడ అక్కడ పనిచేయదు అంటారు కదా. అవునండి, ఎందుకంటే శుక్రదశ నడుస్తుంది కదా. శుక్రుడు కేతువుతో ఉన్నాడు. స్ట్రగిల్స్ ఉన్నాయి. అది కూడా ఎంతో ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ ఇయర్ మే నుంచి అవ్వాలంటే కూడా ఇక్కడ నుంచి బలంగా ప్రయత్నం చేయాలి. చేస్తేనే బాగుంటది. ఏమైపోద్ది అంటే ఈ సెటిల్మెంట్ అవ్వపోయేసరికి కూడా ఒక రకమైన విరక్తిలోకి వెళ్ళిపోతుంటాడు అబ్బాయి, డిప్రెస్ లోకి, రకరకాల ఆలోచనలు, రకరకాల డిప్రెషన్స్ లోకి వెళ్ళిపోతుంటాడు. సరే సార్, మీరు పరిహారాలు పంపిస్తారు కదా, దాని ప్రకారం నేను పంపిస్తానండి, పరిహారాలు పంపిస్తాను. ఇంకోటి ఏంటంటే హెల్త్ కూడా పెద్ద ఇబ్బంది ఉండదులేండి. కొంచెం ఇండైజెషన్ ఇష్యూస్ ఉంటాయి. పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్ వచ్చే జాతకం అయితే కాదు ఈ జాతకము. అది మెయిన్ గా చూసుకోమనండి. కాకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ప్రాపర్టీ అబ్బాయికి ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినా అమ్మేసి ఇంకోటి కొనుక్కోవాలి. అర్థమైందండి? అది మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ఇప్పుడు స్థలమో గృహమో ఇచ్చారనుకోండి, అది యాజిటీజ్ గా అబ్బాయికి పనికిరాదు, దాన్ని అమ్మి ఇంకోటి కొనుక్కోమని చెప్పండి. అప్పుడే బాగుంటుంది అబ్బాయికి. అర్థమైందా? సరే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇంకే మేజర్ కన్సర్న్ ఏంటంటే సార్, అది మ్యారేజ్ ఒకటి, సెటిల్మెంట్ రెండే ఇష్యూస్ ఉన్నాయి సార్, అంతే. రెండు మెయిన్ ఇవేనండి. అందుకనే మీకు జాతకం ఓపెన్ చేయగానే అదే మాట చెప్పాను కదా. జాతకం ఓపెన్ చేయగానే చెప్పాను. నార్మల్ గా అందరూ ఏమనుకుంటారంటే శుక్రదశ ఇంకేంటి ఒక్కారకుడు కోణంలో ఉన్నాడు, ఒక వెలుగు వెలుగుతాడు అనుకుంటారు. మీరు ఎవరైనా మిమ్మల్ని, మీరు ఇంతకుముందు ఎవరి దగ్గర చూపించుకుని ఇదే మాట చెప్తారు.
సార్ అంతే లేదు కదండి. సార్ ఇది అక్కడ యుఎస్ లో ఎవరో ఫ్రెండ్స్ చెప్పారంట మీ నెంబరు. అర్థం కావట్లేదు మీరు అనేది, వాయిస్ వినిపించట్లేదు. అదే మీ నెంబరు అతనే నాకు పెట్టాడు సార్ మెసేజ్. ఎవరు? మా అబ్బాయి అక్కడ యుఎస్ లో ఎవరో ఇచ్చారట. ఆహాహా, ఓకే. యుఎస్ లో ఎవరో చెప్పారట ఇలాగా అని చెప్పేసి, ఆహా, పట్నాయక్ గారు బాగా చెప్తారు అని చెప్పేసి ఓకే. పంపించారన్నమాట. ఆహా, అచ్చా, మీరు చూడలేదు అయితే నన్ను ఎప్పుడు యూట్యూబ్ లో? యూట్యూబ్ లో నిన్ను చూసాను సార్, చాలా సార్లు చూసారా? చూసాను నేను. ఓకే 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 ఓకే. ఆ, కాకపోతే మీ అబ్బాయి రికమెండ్ చేశాడు చూపించమని. రికమెండ్ చేశాడు అదండి. యా యా, అర్థమైంది, అర్థమైంది. అదే, సో ఇవి చేసుకోండి. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా మీకు మీ అబ్బాయి విషయంలో? ఇక్కడ ఏం అదే లేదండి, సార్. దశ యోగించకపోవడము, దశమంలో చంద్రుడి నీచ ఉండడమే ఇవన్నీ అవుతున్నాయి. సార్ సింపుల్ గా సిన్సియర్ గా చేసుకోవడమే, ఒక నమ్మకంతో. అంతే. అమ్మవారు నా తలరాతను మారుస్తుంది, ఎందుకంటే శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారే కదా. వీళ్ళు గనక ఎంత సిన్సియర్ గా చేసుకుంటే అంత చక్కగా పనిచేస్తుందండి. సరే సార్. అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ఇంకా తిరుగులేదు. కాకపోతే నమ్మకంగా చేసుకోవాలి. సరే, లేకపోతే ఇంట్లో ఏమైనా పూజలు ఏమైనా చేయించుకుంటారా? ఇంట్లో అంటే మీరు కావాలంటే అబ్బాయి కోసం అనే శుక్రుడికి కేతుకి జపం చేయించవచ్చు. కావాలంటే మీరు ఆహాహా. శుక్రకేతు గ్రహాలకి జపం చేయించవచ్చు, మీరు దానం ఇవ్వచ్చు. ఆహా. అట్లా చేసుకోవచ్చు కావాలంటే. సరే అదే, ఓకే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇంకేం లేదు సార్, ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసాము. సరే, మీ మాట వల్ల అన్ని అయితే అవుతుందండి. నా మాటని కాదు, అమ్మవారిని పరిపూర్ణంగా నమ్మామంటే అమ్మ ఎలా అయితే చూసుకుంటుందో కన్న తల్లి, అమ్మవారు ఖచ్చితంగా అలా చూసుకుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే ఓకే సార్. రైట్ అండి, ఓకే, ధన్యవాదాలు. మంచిదండి. అమ్మవారిని ప్రశ్న చేస్తాను.